ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకెల్లరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సెయింట్ మాథ్యూస్ ఇన్హెరివెస్ పారిష్ పక్షంగా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని మీకెల్లరకు తెలియజేస్తూ ఉన్నాను. మనం ఈరోజు ఈ పరిశుద్ధ ఆదివారము త్రిత్వం తర్వాతి 16వ ఆదివారంలోని ప్రవేశించాం. అందు నిమిత్తమైన దైవ ధ్యానంలోని సిద్ధపడుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. మనందరము తలలు వంచి కళ్ళు మూసుకుందాం. అత్యంత మహోన్నతుడవు, మహాఘనుడవు, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. త్రిత్వము తర్వాతి 16వ ఆదివారంలోని మమ్మల్ని నడిపించిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న అనేక మంది విశ్వాసులైన బిడ్డలకు తోడైండమని, నీ ఆధ్యాత్మికమైనటువంటి గొప్ప ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపండి. అయోగ్యుడైన నన్ను నిలవబెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నా నోటి మాటలు, మంది హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారముగా మాకెల్లరకు దీవెనకరంగా నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడలారా, ఈ పరిశుద్ధ దినం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగంలో మనం గమనించినట్లయితే, ఈ త్రిత్వము తర్వాతి 16వ ఆదివారం నిమిత్తమైన పాత నిబంధన పట్టి భాగంలో ద్వితీయోపదేశకాండము గ్రంథం 32వ అధ్యాయంలో 38 నుండి 40 వచ్చిన వరకున్న వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగున్నే పత్రిక పట్టి భాగంగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 21 నుండి 28 వచనాల వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేడు సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన యోహాను సువార్త 11వ అధ్యాయములో 19 నుండి 45 వచనాల వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు ఏర్పాటు చేయబడిన 3 పాఠ్యభాగాల ధ్యానాంశం కొరకైన ఈ విశ్లేషణ మనం ఆలోచన చేసినట్లయితే, ఈ 3 పాఠ్యభాగాల్లో కూడా పాత నిబంధనలో మనం చూస్తే దేవుడైన యెహోవా నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు అని ఖండితంగా దేవుడు సెలవిస్తున్నమాట. మృతి నొందించువాడు నేనే, బ్రతికించువాడు నేనే అనే విషయాన్ని ప్రభు ప్రత్యేకంగా ఆయన హెచ్చరికను జారీ చేస్తూ సమస్త మానవాళికి చెప్తున్న ఒక గొప్ప వాక్కుని పాత నిబంధనలో మనం చూస్తున్నాం. అలాగే గాయం చేయవాడు నేనే, గాయం కట్టువాడు నేనే అనే విషయాన్ని కూడా పాత నిబంధనలో ఈరోజు వాక్య భాగంలో మనం చూస్తున్నాం. పత్రిక వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఈరోజు ఈ పత్రిక పాఠ్యభాగంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 21 నుండి ఈ 28 వచనాల వాక్య భాగాన్ని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ కూడా మనకు కనిపిస్తున్నటువంటి ముఖ్యమైన విషయం, పౌలు భక్తుడు ఆనాటి కొరింథీ సంఘానికి నేటి విశ్వాసులైన మనతో మాట్లాడుతున్న విషయం కూడా ఇక్కడ కూడా పునరుత్థానాన్ని గురించే ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. పునరుత్థానాన్ని గురించి పౌలు భక్తుడు క్రీస్తు ప్రభుని యొక్క ఈ పునరుత్థాన సందేశాన్ని సమస్త మానవాళికి తెలియచేయడం కొరకే ఈ విషయాలు ఈ వాక్య భాగంలో ప్రత్యేకంగా కొరింథీ పత్రికల్లో పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్న మాటలు పునరుత్థానాన్ని గురించే, మరణము జీవం అనే దాని గురించి ఈ పత్రిక వాక్య భాగంలో చెప్తా ఉన్నాడు. ఇకపోతే సువార్త వాక్య భాగం చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయంలో 19 నుండి 45 వచనాల వాక్య భాగంలో, ఈ వాక్య భాగం యోహాను సువార్త 11వ అధ్యాయం అని అనగానే సమస్త మానవాళికి మనకెల్లరికి సుపరిచితమైనటువంటి భాగం ఇది. ఎందుకంటే ఇక్కడ కూడా పునరుత్థానాన్ని గురించి, మరణ జీవ పునరుత్థానాలను గురించిన సంఘటనలే ఉన్నాయి. అనగా బేతనీ గ్రామంలో మరియ మార్తల సహోదరుని లాజరు నిద్రిస్తున్నాడని మరణించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 4వ దినాన్ని అక్కడికి రావటం, ఆ వ్యక్తిని బ్రతికించడం, పునరుత్థానం జీవం నేనే అని చెప్పి ప్రకటించడం, ఇవన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అనేక సందర్భాల్లో మనం ధ్యానం చేసాం. కాబట్టి ఈరోజు ఈ 3 పాఠ్యభాగాలని మనం పరిశీలన చేసినట్లయితే ఈ త్రిత్వం తర్వాత 16 ఆదివారంలో మనకు అర్థమయ్యే ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే పునరుత్థానం రిజరక్షన్ అనబడిందే ఈ వాక్య భాగాల్లో మనం చూస్తున్నాం. పునరుత్థానములు అనేటువంటివి ఎన్ని ఉన్నాయి, అసలు అవి ఏమిటి అనేది కూడా ఈరోజు వాక్య భాగాలు మన జ్ఞాపకం చేస్తున్నాయి. కాబట్టి ఈరోజు మన ధ్యానాంశం కూడా పునరుత్థానములు
అవి ఏమిటి, ఈ పునరుత్థానాన్ని గురించినటువంటి విషయాలు ఈ 3 పాఠ్యభాగాలు ఏం చెప్తున్నాయనేది మనం చూద్దాం. రిజరక్షన్ అనబడింది అతి ప్రాముఖ్యమైన మన క్రైస్తవ విశ్వాస జీవితానికి ఇది ఒక పునాది. అయితే పునరుత్థానం అనగా చనిపోయిన వారు తిరిగి బ్రతికించబడటం, తిరిగి సజీవులుగా లేపబడటం, ఇదే పునరుత్థానం. ఈ పునరుత్థానానికి నిదర్శనం, ప్రథమ ఫలం ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువే పునరుత్థానానికి ప్రథమ ఫలం. కొరింథీ మొదటి పత్రిక ఈరోజు వాక్య భాగంలో 15వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే మనకు అర్థమవుతుంది దేవుని ప్రియ విశ్వాసులారా. కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభువే పునరుత్థానం అనే ఫలాల్లో ప్రథమ ఫలం ఆయనే. ఇక ఈరోజు మనం మొట్టమొదటిగా పాత నిబంధన పాఠ్యభాగాన్ని చూద్దాం. అసలు పునరుత్థానం అంటే ఏమిటో, పునరుత్థానాన్ని గురించిన విషయాలు ఏమైనవో పాత నిబంధనలో దేవుడైన యెహోవా జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు ఈరోజు మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం గ్రంథం 32వ అధ్యాయం మనం చూస్తే ఈ 32వ అధ్యాయంలో ప్రత్యేకంగా కొన్ని విషయాలు దేవుడే స్వయంగా ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతున్న విషయాలు 39వ వచనాన్ని మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం గ్రంథంలో నుండి ఈ 32వ అధ్యాయంలో 39వ వచనాన్ని మనం గమనిస్తే ఇక్కడ ఏం రాయబడిందంటే, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడనో లేడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ మొదటి భాగాన్ని బట్టి పునరుత్థానం అంటే ఏమిటో ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. కనుక ఈరోజు పాత నిబంధనలో ఈ పునరుత్థానం అంటే ఏమిటో మనం చూద్దాం. కనుక ప్రభువు మాట్లాడుతూ దేవుడైన యెహోవా ద్వితీయోపదేశకాండం గ్రంథం 32వ అధ్యాయం 39వ వచనంలో రాయబడిన ఈ మాట, మృతి నొందించువాడు నేనే, బ్రతికించువాడు నేనే, గాయం చేయవాడు నేనే, గాయం కట్టువాడు నేనే అనే విషయాల్ని కేవలం దేవాది దేవునికి మాత్రమే చెందినటువంటి పదాలు ఇవి. అందుకే ఒకనాడు మోషే అడిగినప్పుడు, నేను ఫరో యుద్ధకు వెళుతున్నాను, నీ దేవుడు ఎవరు అని అన్నప్పుడు ఆయన అన్నమాట, నేను ఉన్నవాడు నన్ను వాడనై ఉన్నాను, ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. కనుక ఇది గొప్ప వాగ్దానాన్ని దేవుడు మోషేకి ఇచ్చి పంపించాడు. కనుక సమస్తాన్ని ఎరిగినవాడు నేనే, స్వస్థపరిచే యెహోవాను నేనే, మీకు విడుదల కలిగించేవాడును నేనే, మీ గాయములు కట్టువాడను నేనే, మృతి నొందించువాడను నేనే, బ్రతికించువాడను నేనే, పునరుత్థానాన్ని కలుగుచేవాడను కూడా నేనే. అది దేవుని యొక్క గొప్ప మాట, గొప్ప దైవ సూచన. ప్రియ దేవుని బిడ్డలారా, సమూయేలు భక్తుడు ఒక దినాన్ని మాట్లాడుతూ ఏమన్నాడు చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథంలో 2వ అధ్యాయం మనం గమనిస్తే ఈ 2వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే అక్కడ రాయబడింది. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో ఏమన్నాడు అని అంటే, జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. గమనించారా? జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు ఆయనే. దేవుని గురించి మాట్లాడుతున్నాడు. పాతాళమునకు పంపుచు అందులో నుండి తప్పించువాడును రప్పించువాడును ఆయనే. దేవుని పరిబిడ్లారా, దేవుని కార్యాలు ఎంత గొప్పవో చూడండి. ఈరోజు మొదటి భాగంలో మనం చూస్తున్నాం. ఈ వాక్య భాగాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. పాత నిబంధన ద్వారా మనం వింటున్నాం. సమూయేలు భక్తుడు చెప్తున్న ఈ విషయాన్ని కూడా మనం గమనించాం. కనుక పాతాళమునకు పంపించేవాడు నేనే, మరలా విడుదల కలిగించేవాడు నేనే, కనుక జీవింపచేవాడు నేనే, మృతి నొందించేవాడును నేనే. కనుక పునరుత్థానం అనేది మన బ్రతుకుల్లో అనుగ్రహించేది దేవుడైన యెహోవా అంటున్నాడు, ఇది నేనే అనే విషయం. అనేక సందర్భాల్లో పాత నిబంధనలో మనం చూస్తూ ఉంటాం. అనేక మంది ఇశ్రాయేలును పరిపాలించిన రాజులు ఉన్నారు, రాజ్యాలు ఉన్నాయి. అనేక మంది ఇశ్రాయేలు యూదా జనాంగాన్ని పరిపాలించిన సందర్భాలు ఉన్నాయి. అనేక సమస్యలతో ఇశ్రాయేలు జనాంగం కొంత పరిస్థితుల్లో వారి యొద్దకు వెళ్ళినప్పుడు ఈ జీవాన్ని గురించి, మరణాన్ని గురించి, స్వస్థతల గురించి, వ్యాధుల గురించి, విడుదల విషయంలో ఆ రాజులను, ఆ నాయకులను ఆశ్రయించినప్పుడు వారిచ్చిన జవాబు ఏమైందో, వారిచ్చిన సాక్ష్యం ఏమైందో, అసలు పునరుత్థానాన్ని గురించి వారిచ్చిన జవాబులో ఉన్నటువంటి విశ్లేషణ ఏమైందో ఒకసారి మనం చూడాలంటే పరిశుద్ధ గ్రంథంలో రాజుల 2వ గ్రంథం
5వ అధ్యాయాన్ని గమనిస్తే అక్కడ అనేక సందర్భాల్లో రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉంటాం. అక్కడ మనకు కనిపించేటువంటి ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే, నయమానుకు కలిగిన కుష్ఠవ్యాధి విషయంలో పొందుకునే స్వస్థతను గురించి ఈ వాక్య భాగంలో ప్రత్యేకంగా మనం చూస్తూ ఉంటాం రాజుల 2వ గ్రంథం ఈ 5వ అధ్యాయంలో. అయితే నయమాను కలిగినటువంటి కుష్ఠవ్యాధి విషయంలో అక్కడ సిరియా రాజు ఒక వర్తమానం పంపించినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తున్నాం. అదేమిటో మనం గమనించుదాం. రాజుల 2వ గ్రంథంలో ఈ 5వ అధ్యాయంలో నుండి మనం చూద్దాం. 7వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. ఈ సిరియా రాజు ఇశ్రాయేలు రాజునికి ఒక పత్రికను పంపించాడు. ఈ పత్రికలో వ్రాసి ఉన్న సారాంశం ఏమై ఉంది? ఈ సిరియా రాజు ఇశ్రాయేలు రాజుకి ఎందుకు పత్రిక వ్రాసి పంపించాడు? ఆ పత్రికతో పాటు కొన్ని లక్షల మణుగుల బంగారాన్ని, ఆ ధనమును, ఎన్నో బహుమానాలను కూడా పంపించాడు. ఎందుకొరకు ఈ పత్రిక సారాంశం ఏమిటంటే, రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం చూస్తే, ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి, అంటే ఈ పత్రికను పంపించింది సిరియా రాజు, ఇది ఇశ్రాయేలు రాజు వద్దకు వచ్చింది. అప్పుడు ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి చూడండి, ఈ మాట చాలా చక్కగా వ్రాయబడింది. దేవుని ప్రియబిడ్డలారా, ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని, సరే ఏమిటి వస్త్రాలే చింపుకొని అనే మాట వ్రాయబడిందంటే, బహుశా అది అతనికి ఊహకు అందనివి, అతను పరిష్కరించలేనివి, తన వల్ల కానిది ఏదో ఉన్నది. అందుకనే తన వస్త్రములు చింపుకొని ఏమన్నాడు చూడండి, చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? గమనించారా? చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఒక దేశానికి రాజు కావచ్చు, అధిపతి కావచ్చు, నాయకుడు కావచ్చు, గొప్ప స్థితిలో, హోదాలో, ఆధిక్యతలో ఉండి ఉండవచ్చు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని ఉండి ఉండవచ్చు, ఇశ్రాయేలు దేశానికి రాజుగా పరిపాలన చేస్తూ ఉండి ఉండవచ్చు, తన శాసనమే ప్రజలందరికీ తన మాట ఒక శాసనంగా పంపించే ఒక గొప్ప వ్యక్తిగా ఉండి ఉండవచ్చు. కానీ ఇక్కడ ఏముందంటే, చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడునా? ఒకనుకు కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణం అతడు ఎట్లు వెదుగుచున్నాడో మీరు ఆలోచించుడి అని నేను. గమనించండి దేవుని ప్రియబిడ్డలారా, ఇశ్రాయేలు రాజు ఈ సిరియా రాజు ద్వారా నయమానుకు తీసుకొని వచ్చినటువంటి ఉత్తరం. ఈ ఉత్తరమిక ఈ పత్రిక సారాంశం ఏంటంటే, నయమానుని స్వస్థపరచాలి, బాగు చేయాలి, అది నీ వల్లే అవుతుంది అని చెప్పి ఈ రాజు ఎద్దుకు పంపించినప్పుడు అతను ఏమన్నాడంటే, దేవుడు తప్ప మరి ఎవ్వరు కూడా బ్రతికించేవారు లేరు. చూసారా, నేను దేవుడినా అనేటువంటి మాట ఈ వచనంలో మనం గమనిస్తున్నాం. ఒక దేశానికి రాజు అని అంటే, రాజు తన స్వాస్థ్యం, తన సామర్థ్యం, తనకున్న శక్తి, తనకున్న బలం, తనకున్న బలగం, తనకున్న జ్ఞానం, తనకున్న పదవి, తనకున్న అధికారం, తనకున్న హోదా, గమనించండి ఇవన్నీ కూడా ఆ ఒక్క మాటలో మనకు అర్థమవుతుంది. ఎవరిని నేను బ్రతికించలేను, నేను ఎవరిని మరణింపజేయలేను, బ్రతికించలేను. ఏమంటున్నాడు? నేనేమైనా దేవుడినా? రాజు తెలుపుతున్నటువంటి మాట. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, ఇశ్రాయేలు దేశపు రాజు తెలుసుకున్నాడు, ఒప్పుకున్నాడు. ఏమంటే, నేనా దేవుణ్ణి? మృతి నొందించువాడు బ్రతికించువాడు యెహోవాయే అనే విషయం ఈరోజు వాక్య భాగం స్పష్టంగా మనకి జ్ఞాపకం చేస్తుంది. కావున మనుషులు కానీ, అధికారులు కానీ, నాయకులు కానీ, దేశం కానీ, మరెవరైనా కానివ్వండి, ఏ స్థితిలో ఏ హోదాలో ఉన్నా వాళ్ళు బ్రతికించలేరు అనే విషయం మనకు అర్థమవుతుంది. కీర్తనల గ్రంథం 100వ సంకీర్తన చూస్తే ఈ కీర్తనకారుడు స్పష్టంగా దావీదు భక్తుడు 100వ సంకీర్తన 3వ వచనంలో చెప్తున్నాడు, యెహోవా దేవుడని తెలుసుకున్నది, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కనుక దేవుని ప్రియబిడ్డలారా, ఆయనే మనల్ని పుట్టించాడు కనుక మన జీవిత నిర్మాణకుడు ఆయనే. కాబట్టి మృతి నొందించువాడు ఆయనే, బ్రతికించువాడు ఆయన. 90వ కీర్తనలో దైవజనుడు మోషే ప్రార్థన చేశాడు. ఆ దైవజనుడు చేసిన ప్రార్థన 90వ కీర్తన 3వ వచనంలో చెప్తాడు. ఆయన కార్యాలను గురించి, ఆయన ఎట్లా మనుషులను మరణింపచేయవాడు, మృతి నొందించేవాడు, బ్రతికించేవాడు ఎలాగనే విషయం. 90వ సంకీర్తన 3వ వచనంలో, నీవు మనుషులను మంటికి
మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. ఈ వాక్య భాగాన్ని బట్టి అర్థమవుతుంది, తిరిగి మరణింపచేసేవాడు దేవుడే, తిరిగి బ్రతికించేవాడు దేవుడే. సరే, ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. దేవా, నువ్వు మనుషులను మంటికి మార్చుచున్నావు. గమనించండి, మనుషులను మంటికి మార్చువాడవు నీవే. అంతేకాదు మరొక విషయం చెప్పాడు, మనుషులను మంటికి మార్చడం అంటే మృతి నొందించేవాడవు నీవే. ఈ దేహం మన్ను గనక మరలా దేహం మట్టిలో కలిసిపోతుంది కాబట్టి మృతి నొందించేవాడవు నీవే. రెండో విషయం ఏమన్నాడంటే, నరులారా తిరిగి రండి. తిరిగి రండి అంటే మన పౌరసత్వం ఎక్కడుంది, మనం ఎక్కడి వారం, మనం ఎక్కడి నుండి వచ్చాం, మన స్థితి ఏమిటి, మన పట్టణం ఎక్కడుంది, శాశ్వత నివాసం ఎక్కడుంది, పరలోకం. అందుకే అన్నాడు, నరులారా తిరిగి రండి. తిరిగి రమ్మని పరలోకానికి పిలుస్తున్నాడు దేవుడు. కాబట్టి మనల్ని బ్రతికించేవాడు, పునరుత్థానం దయచేవాడు ఆయనే. మొదటి భాగాన్ని మనం ముగించుకుందాం. ఇప్పటివరకు మనం విన్నదాన్ని బట్టి పునరుత్థానం అంటే ఏమిటి? ఆయనే బ్రతికించడం. మనల్ని మరణింప చేయువాడు ఆయన, తిరిగి బ్రతికించి పునరుత్థానాన్ని అనుగ్రహించే అధికారం కలిగిన వాడు దేవుడు. పాత నిబంధన విషయాన్ని చెప్తుంది. రెండవది పత్రిక వాక్య భాగాన్ని చూద్దాం. పత్రిక పాఠ్య భాగంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు భక్తుడు చెప్తూ ఈ 15వ అధ్యాయం మనం చూస్తే, ఈ 15వ అధ్యాయంలో 23వ వచన భాగాన్ని మనం పరిశీలన చేద్దాం. ఈ వాక్య భాగంలో ఏ విషయాన్ని ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు అని అంటే, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం ద్వారా మనకు అర్థమయ్యేటువంటిది రెండవ ప్రాముఖ్యమైన విషయం. ప్రతివాడును 23 వచనం, ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడుదురు. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు. దేవుని ప్రియబిడ్డలారా, మన రెండవ ప్రాముఖ్యమైన భాగం ఏంటంటే, ఇప్పుడు ఎవరికి పునరుత్థానం, ఇప్పటివరకు పునరుత్థానం ఏంటో, అది ఎట్లా జరుగుతుందో, ప్రభు ఎలా బ్రతికిస్తారో, అసలు పునరుత్థానం ఏమై ఉందో మనం చూస్తాం. పాత నిబంధనలో దేవుడే చెప్పాడు. రెండవది పౌలు భక్తుడు చెప్తున్న ఈ వాక్యాలను బట్టి ఈ రెండవ ప్రాముఖ్యమైన భాగం మనకేం చెప్తుంది అంటే, అసలు పునరుత్థానం ఎవరికి అని అంటే, ఈ కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 22 వచనం 23 వచనం కూడా మనం చూడాలి. 22 వచనంలో ఏముందంటే, ఆదామునందు అందరూ ఎలాగ మృతి నొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. దేవుని ప్రియబిడ్డలారా, మన రెండవ భాగం ఎవరికి పునరుత్థానం. ఎవరికి పునరుత్థానం అంటే 22వ వచనంలో క్రీస్తునందు అందరూ బ్రతికించబడతారు. ఆదామునందు అందరూ మృతి నొందుతున్నారు, మళ్ళీ క్రీస్తునందు కడపటి ఆదామని క్రీస్తునందు అందరూ బ్రతికించబడతారు అన్నాడు. బాగానే ఉంది. 23వ వచనానికి వచ్చేటప్పటికీ అక్కడ చివరి భాగంలో ప్రథమ ఫలం క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు అన్నాడు 23వ వచనంలో. దేవుని ప్రియబిడ్డలారా, ఈ రెండు వచనాల్లో ఒక వ్యత్యాసం అనేది కనిపిస్తూ ఉంది. ఏమిటి ఇక్కడ మనకు కనిపించే వ్యత్యాసం అంటే, అందరూ అంటే ఇక్కడ అందరూ కాదు. ఆదామునందు అందరూ మృతి నొందుచున్నారు, మళ్ళా అందరూ బ్రతికించబడతారు, పునరుత్థానం ఉంటుంది అని అన్నాడు. అయితే ఇక్కడ అందరూ అని అంటే 23 వచనంలో అందరూ ఎవరన్నాడంటే ఆయన వారు బ్రతికించబడతారు అన్నాడు. ఆయన వారు అని అంటే క్రీస్తునందు ఉన్నవారు, క్రీస్తునందు మృతులైన వారు, ప్రభువు నందు నిద్రించినవారు, ప్రభువుని కలిగి జీవిస్తున్నవారు, ప్రభువులో ఉన్నటువంటి వారు, ప్రభువు క్రీస్తు మనస్సును ఎరిగినవారు, ప్రభువు మాటలను ఎరిగి ఆ ప్రకారంగా జీవిస్తున్నవారు ఆయన వారు. ఇక్కడ మనకు అర్థమయ్యే ప్రాముఖ్యమైన విషయం అది. ఆయన వారు బ్రతికించబడతారు. మరి మిగతా వారు, ఈ లోకంలో అందరూ ఆయన వారు కాదు కదా. అట్లా అయ్యుంటే బహుశా ఈ మాటలు వచ్చిండేవి కాదేమో. దేవుని ప్రియబిడ్డలారా, అందరూ అంటే ఆయన వారు, ఆయనకు చెందినవారు, ఆయన మాట వినేవారు, ఆయనలో జీవించేవారు, ప్రభు మాట ప్రకారం ఆయన ఆజ్ఞ ప్రకారం బ్రతికేవారు. అందుకే ఇక్కడ మిగతా వారిని గురించి ఏమన్నాడంటే, రెండో పునరుత్థానం అనేది ఉంది. ఇక్కడ పునరుత్థానంలో మొదటి పునరుత్థానం ఉంది,
రెండో పునరుత్థానం ఉంది. రెండో పునరుత్థానం అనేది మిగతా వారికి ఉంటుంది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే మొదటి పునరుత్థానం అయిపోయిన 1000 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన రాకడలో మొదటి పునరుత్థానం ఉంటుంది. ఆ తర్వాత 1000 సంవత్సరాల తర్వాత రెండవ పునరుత్థానం అనేది వస్తుంది అనే విషయాన్ని ప్రకటన గ్రంథం చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయం మనం గమనిస్తే ఇక్కడ 4వ వచనంలో 5వ వచనంలో ఈ విషయాల్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని ప్రియబిడ్డలారా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చూస్తే 4-5 వచనాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంతటి సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయుండు వారిని విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడిన, మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ ముద్రలు వేయించు కొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యం నిమిత్తమును శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. మొదటి పునరుత్థానంలో వీళ్ళందరూ 1000 సంవత్సరాలు ఆ రాజ్యాన్ని చేశారు. 5వ వచనంలో ఏముందంటే ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదే మొదటి పునరుత్థానం. 1000 సంవత్సరముల తర్వాత కడమ మృతులు బ్రతికే అవకాశం ఉంది. అది రెండవ పునరుత్థానం అనే విషయం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4-5 వచనాల్లో మనం చూస్తున్నాం. దీనిని బట్టి మనకు అర్థమవుతుంది పునరుత్థానం ఎవరికి, పునరుత్థానాలు ఎన్ని ఉన్నాయి కనుక ఆయన వారికే పునరుత్థానం. మొదటి పునరుత్థానంలో ఆయన వారు క్రీస్తునందు మృతులైన వారు లేస్తారు. ఆ 1000 సంవత్సరాల తర్వాత రెండవ పునరుత్థానం ఉంటుంది. కడమగా నిద్రించిన వాళ్ళు బ్రతికేటువంటి అవకాశం రెండవ పునరుత్థానం ఉంటుంది. యెషయా గ్రంథం చూస్తే 26వ అధ్యాయాన్ని మనం గమనిస్తే అక్కడ అర్థమవుతుంది. యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో 14వ వచనంలో 19వ వచనంలో 2 ముఖ్య విషయాలు యెషయా భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో 14వ వచనంలో 19వ వచనంలో చాలా సందర్భాల్లో ఈ రెండు ఈ విధంగా ఎందుకు రాయబడ్డవి అని ఒక్కొక్కసారి కొన్ని సందేహం మనకు కలుగుతుంది. ఆ కలుగుతున్న సందేహం ఏంటో చూద్దాం. యెషయా 26:14 వచనంలో చచ్చిన వారు మరలా బ్రతకరు, ప్రేతలు మరలా లేవరు, అందుచేతను నీవు వారిని దండించి నశింపజేయుతివి. గమనించండి, ఇక్కడ ఏమన్నాడంటే చచ్చిన వారు మరలా బ్రతకరు, ఈ ప్రేతలు అనబడిన వారు మరలా లేవరు, నువ్వు వారిని దండించావు దేవా అని అన్నాడు యెషయా భక్తుడు 26వ అధ్యాయం 14వ వచనంలో అన్నమాట. అదే అధ్యాయంలో 19వ వచనానికి వచ్చేటప్పటికి మృతులైన నీ వారు బ్రతుకుదురు, నీ వారి శవములు సజీవములగును, మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి, నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయను. గమనించండి, 14వ వచనంలో చచ్చిన వారు బ్రతకరు అన్నాడు, 19వ వచనంలో మృతులైన నీవారు బ్రతుకుదురు అని అన్నాడు. ఏమిటి వ్యత్యాసం? దేవుని ప్రియబిడ్డలారా, ఇంతకుముందు నుండి అది మనం చెప్పుకుంటున్నాం. చచ్చినవారు అని చెప్పబడిన దానికి మృతులైన వారు అని చెప్పబడిన దానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే అక్కడేమో ఇక బ్రతకరు, వారు లేవరు అన్నాడు. ఇక్కడేమో వారు బ్రతుకుతారు, వారు లేపబడతారు, వారు సజీవులై ఉంటారు, వారు సజీవులు అవుతారు, వారు బ్రతుకుతారు, వారు మేల్కొని ఉత్సాహిస్తారు అని అన్నాడు 19వ వచనంలో. చచ్చిన వారు లేవరు అని అంటే ఆయన వారు కాని వారు ఎవరుంటారు? క్రీస్తు నందు జీవించని వారు ఎవరున్నారు? ప్రభు నందు ఉండని వారు ఎవరున్నారు? ప్రభు కొరకు జీవించని వారు ఎవరున్నారు? ప్రభు మనస్సును ఎరిగి ఆ ప్రకారంగా జీవించని వారు ఉన్నారు. ఆయనకు దూరంగా ఉన్నవారు ఎవరున్నారు? అవిశ్వాసులు ఎవరున్నారు? ఈ విధమైనటువంటి జీవితం కలిగిన వారి గురించి ఏమన్నా అడిగి చచ్చిన వారు బ్రతకరు. కానీ ప్రభువులో ఉన్నవారు, క్రీస్తులో జీవిస్తున్నవారు, ఆయన మనసు ఎరిగి ఆ ప్రకారంగా నడుస్తున్నవారు ఏమన్నాడంటే వారు మృతులు, వారు మేల్కొంటారు, సజీవులు అవుతారు, పునరుత్థానం ఉంటుంది, మేల్కొని ఉత్సహిస్తారు అనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు దేవుని ప్రియబిడ్డలారా. కాబట్టి ఇది వ్యత్యాసం. మొదటి పునరుత్థానం రెండో పునరుత్థానం అనుకున్న వ్యత్యాసం.
అందుకే అక్కడ చచ్చిన వారు అన్నాడు, ఇక్కడ మృతులు అన్నాడు. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఉంది, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. చూసారా, ఎవరు మొదట లేచేది? ఆ తర్వాత అన్నాడు మరలా, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు, ఆ తర్వాత అదే రెండవ పునరుత్థానం. మొదట లేచేవారు మొదటి పునరుత్థానంలో ప్రభువుతో పాటు ఎత్తబడతారు. ఆ తర్వాత అంటే 1000 సంవత్సరాల తర్వాత, మొదటి పునరుత్థానమైన ఆ 1000 సంవత్సరాల తర్వాత ఇక తీర్పు అనేది ఉంటుంది. దాని గురించే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. దేవుని ప్రియబిడ్డలారా, రెండో భాగాన్ని మనం ముగించుకుందాం. ఈరోజు పత్రిక పాఠంలో పౌలు భక్తుడు చెప్తున్న విషయాలు అవే. ప్రభువు చెప్తున్న ప్రత్యేకమైన విషయాన్ని పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి నేడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం. ఎవరికి పునరుత్థానం? ఎవరు చచ్చినవారు? ఎవరు మృతులు? ఎవరు బ్రతుకుతారు? ఎవరు నిర్జీవులుగా ఉండిపోతారు? ఎవరు శవములు కుళ్ళిపోతాయి? ఎవరు ఆత్మల పాతాళానికి వెళ్ళిపోతాయి? ఏ ఆత్మలు పరలోకానికి వెళతాయి? అదే ఈరోజు మనం ఈ రెండో భాగంలో చూసాం. క్రీస్తునందు ఉన్నవారు, ఆయన వారు మాత్రమే. ఇక మూడో విషయాన్ని మనం చూద్దాం. మూడవది సువార్త వాక్య భాగం చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయం. ఈ 11వ అధ్యాయం మనం గమనిస్తే 19-45 వచనాల్లో మన ప్రారంభంలో చెప్పుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, లాజరు మరణం గురించి, లాజరు యొక్క పునరుత్థానాన్ని గురించి, లాజర్ని ప్రభు బ్రతికించడాన్ని గురించి, బ్రతికించిన యేసు ప్రభు పునరుత్థానం జీవం నేనే అని చెప్పడానికి గురించి ఈ విషయాలు మనం చూస్తున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయం మనం చూద్దాం. ఇప్పుడు యోహాను సువార్తలో 11వ అధ్యాయం మనం గమనిస్తే ఈరోజు సువార్త వాక్య భాగంలో 26వ వచనాన్ని మనం గమనించుదాం. 26వ వచనంలో ఏముందంటే, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడు అన్నిటికీ చనిపోడు, ఈ మాట నమ్ముచున్నావని ఆమెను అడిగాను. దేవుని ప్రియబిడ్డలారా, గమనించండి, పునరుత్థానం తర్వాత ఏం జరుగుతుందనే విషయం ఈరోజు సువార్త వాక్య భాగం చెప్తా ఉంది. కాబట్టి మూడవ ప్రాముఖ్యమైన భాగం, సువార్త వాక్య భాగం యొక్క మూడవ ఉద్దేశం ఏంటంటే, పునరుత్థానం తర్వాత ఏమిటి? పునరుత్థానం తర్వాత ఏం జరుగుతుంది? ప్రథమ భాగంలో విన్నాం, పాత నిబంధనలో పునరుత్థానం అంటే ఏమిటో, పత్రిక పాఠంలో విన్నాం ఎవరికి పునరుత్థానం. ఇప్పుడు సువార్త పాఠంలో వింటున్న పునరుత్థానం తర్వాత అసలు ఏంటి? ఆ తదుపరి ఏం జరుగుతుంది? మొదటి పునరుత్థానం, రెండవ పునరుత్థానం ఉన్న వ్యత్యాసం ఏంటి? యోహాను సువార్త 11వ అధ్యాయం 26వ వచనంలో స్పష్టంగా ప్రభువే మాట్లాడాడు, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు, ఈ మాట నీవు నమ్ముచున్నావు. మొదటి పునరుత్థానంలో ఏముందంటే నిత్య జీవం ఉంటుంది. పునరుత్థానం తర్వాత అంటే ఏమై ఉందంటే, మొదటి పునరుత్థానం తర్వాత నిత్య జీవం ఉంది. అందుకే ఈ మాట నీవు నమ్ముచున్నావా అన్నారు యేసు ప్రభు. రెండవ పునరుత్థానంలో ఏముందంటే తీర్పు ఉంది. గమనించండి, పునరుత్థానం తర్వాత ఏమిచ్చంటే ఇదే రిజరెక్షన్ అనే దాని యొక్క ప్రాముఖ్యతను ఇంతవరకు మనం ధ్యానం చేసాం. ఆ తర్వాత ఏమిటంటే, మొదటి పునరుత్థానంలో ఉన్న వాళ్ళందరూ క్రీస్తుతో, క్రీస్తునందు ఆయన యందు ఉన్నవారు బ్రతికించబడ్డారు, మృతులైన వారు నిత్య జీవాన్ని వాళ్ళు స్వతంత్రించుకుంటారు 1000 సంవత్సరాల అనంతరం. ఈ రెండవ పునరుత్థానం వచ్చేటప్పటికి తీర్పు. చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చూస్తే, ఈ 20వ అధ్యాయంలో 12వ వచనంలో అన్నాడు, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి చూచితిని, అప్పుడు గ్రంథములు విప్పబడిను. చూసారా, అక్కడ తీర్పు కోసం గొర్రెపిల్ల సింహాసనమునద్ద క్రీస్తు న్యాయాధిపతిగా ఉన్న ఆయన న్యాయపీఠం ముందు అందరూ నిలబడాలి. అయితే ఇక్కడ ఏమన్నాడంటే, ఇక్కడ తీర్పు అనేది రెండవ పునరుత్థానంలో ఉంటుందనే విషయాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని ప్రియ విశ్వాసులారా. కాబట్టి పునరుత్థానం తర్వాత నిత్య జీవానికి వెళ్ళే వాళ్ళు నిత్య జీవం ఉంటే ఆ తదుపరి తీర్పు అనేది ఉంది అనే విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఎవరు నిత్య జీవానికి వెళ్ళేవారు, ఎవరు తీర్పులో నిలవబడేవారు అనే విషయాన్ని చెప్తున్నాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం చూస్తే, దానియేలు ప్రవక్త ఈ 12వ అధ్యాయంలో 2వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఈ వాక్య భాగంలో ఈ విషయాన్ని మన ముందు ఉంచుతున్నాడు. చూడండి,
మరియు సమాజంలో నిద్రించు అనేకులు మేల్కొనేదరు. కొందరు నిత్యజీవం అనిపించుటకు, కొందరు నిందల పాలుటకు, నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. చూసారా, రెండు విషయాల్ని ఇక్కడ గుర్తు చేశాడు. మరియు సమాజంలో నిద్రించు అనేకులు మేల్కొంటారు. సమాజంలో తెరబడతాయి, వారు మేల్కొంటారు. అంతవరకు బాగానే ఉంది. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. కొందరు నిత్యజీవం అనుభవించడానికి, కొందరు నిందల పాలవటానికి, కానీ నిత్యముగా హేయులగుటకు, హేయులు అంటే అసహించబడడానికి మేల్కొంటారు, నిందల పాలవడానికి మేల్కొంటారు. గమనించండి దేవుని ప్రియబిడ్డలారా, ఈరోజు మనం చదివిన ఈ దానియేలు గ్రంథం 12వ అధ్యాయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. పునరుత్థానంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాడు. మరణం తర్వాత సమాజంలో ఉన్నటువంటి వారు కొందరు మేల్కొంటారు. మేల్కొనడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అయితే రెండు విషయాలు చెప్పాడు. కొందరు నిత్యజీవం అనుభవించడానికి, మరికొందరు నిందల పాలవడానికి. కాబట్టి నిత్యజీవానికి వెళ్ళేవారు ఎవరు? నిందల పాలయ్యేది ఎవరు? ప్రభువుతో ఉండేవాది ఎవరు? పాతాళానికి వెళ్ళేది ఎవరు? తీర్పులో నిలబడేది ఎవరు? నిత్యజీవాన్ని స్వతంత్రించుకునేది ఎవరు? మేలుకరమైన వ్యక్తులుగా ఉండేది ఎవరు? కీడు చేసే వ్యక్తులుగా ఉండేది ఎవరు? ఈ రెండు విషయాల్ని ప్రభువు ప్రత్యేకంగా దానియేలు గ్రంథంలో ఈ 12వ అధ్యాయం 2వ వచనంలో చెప్తున్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, మనం ఎలా ఉన్నాం? ఒకవేళ ప్రభువు ఒకానొక సమయంలో ఆయన రాకడలో వస్తే రెప్పపాటున ఆయన కడబూరం మ్రొగగానే మనము తీసుకుని వెళ్ళిపోతే మనం అసహించబడ్డానికి నిలబడతామా? తీర్పులో నిలబడుతున్నాం. ప్రభువుతో పాటు నిత్యజీవ పరలోకానికి మనం బయలు వెళ్ళేటువంటి వారుగా మనం ఉన్నామా? అందుకే రెండు పునరుత్థానాలనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం 28, 29 వచనాల్లో. ఈ రెండు పునరుత్థానాలు అనడానికి నిదర్శనం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులు నిద్రించిన వారు అనేకులు మేల్కొనేదారు. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చేదారు. ఇదే రెండు పునరుత్థానాలంటే, ఇదే మేలు కీడు అంటే, ఇదే పరలోకం పాతాళం అంటే, ఇదే మంచి చెడు అంటే. ఈ లోకంలో మనం ఎలా జీవించామో, ఈ లోకంలో మనం ఎలా బ్రతికామో, ఈ లోకంలో మన జీవిత సాక్ష్యం ఏమై ఉందో, వీటన్నిటికీ కలిగినటువంటి తీర్పును గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు యోహాను సువార్తలో 5వ అధ్యాయం 28, 29 వచనాల్లో. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే అన్నాడు ఆశ్చర్యపడొద్దని ముందే చెప్పేశాడు. ఎందుకు ఆశ్చర్యపడొద్దు అన్నాడంటే రెండు పునరుత్థానాల గురించి చెప్పాడు. ఒకటి మేలు చేసిన వారికి జీవ పునరుత్థానం, కీడు చేసిన వారికి తీర్పు పునరుత్థానం. ఏది కావాలో, దేనిలో ఉంటామో, మనం ఎక్కడ నిలబడతామో, ఎక్కడ ఉంటామో మనం యోచించుకోవాలి. ఆ రీతిగా మన బ్రతుకు మరల్చుకొని బ్రతికేటువంటి వారుగా మనం ఉండాలని ఈరోజు పునరుత్థానాన్ని గురించి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, ఈ సందేశం ముగింపులో మనం గుర్తుంచుకుందాం. మన రేవేవేల్ పాటల పుస్తకంలో ఒక మాట ఉంది, ఒక చక్కని కీర్తన ఉంది, 263వ కీర్తన. దానికి ఉన్న హెడ్డింగ్ ఏంటంటే అశాశ్వత లోకం. ఇదంతా అశాశ్వతమైనదే. ఒక భక్తుడు ఆ కీర్తన రాస్తున్నాడు, పరవాసిని నేను ఈ జగమున ప్రభువా, నడుచుచున్నాను నా దారి, నా గురి నీవే ప్రభువా. పల్లవి ఒక చరణాన్ని పాడి మనం ముగింపుకి వెళ్దాం. 263వ కీర్తన. పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువ, నడచుచున్నాను నా దారి, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరి నే చేరెదను. నా నేత్రములు మోయబడగా, నాదు యాత్ర ముగియు నిలలో, నా నేత్రములు మోయబడగా, నాదు యాత్ర
ముగియు నిలలో చేరుదు పరలోక దేశము చేరుదు పరలోక దేశము నాదు గానము ఇదియే నిత్యము నాదు గానము ఇదియే పరవాసిని జగమున ప్రభువ నడచుచున్నాను నా దారి నా గురి నీవెన్న ప్రభువ నీ దరినే చేరెదను నేను నీ దరి నే చేరెదను. దేవుని ప్రియబిడ్డలారా, ఈ లోకంలో నేను పరవాసిని ప్రభువా, ఈ లోకంలో యాత్రికుడను ప్రభువా. నా యాత్రలు మూయబడగా నా యాత్ర ముగిసినప్పుడు నేను పరలోక దేశాన్ని చేరుదును. ఇదే నా గానం, ఇదే నా సాక్ష్యం, ఇదే నా జీవితం అని పాడటమే కాదు, ఈ అనుభవాన్ని కలిగి బ్రతికి జీవించేవారుగా మనం ఉండాలి. దేవుని ప్రియబిడ్డలారి సందేశం మనం ముగించుకుందాం. ఈరోజు మనం విన్న పునరుత్థానాన్ని గురించి, లాజరును బ్రతికించాడు ప్రభు. లాజరు మరణించినప్పుడు యేసు ప్రభు వెళ్ళి అక్కడ ఆయన కన్నీరు కార్చాడు. మరణాన్ని గురించి అది ఎంత తీవ్రమైందో ఆయన కన్నీరు కార్చినప్పుడు మనకు అర్థమవుతుంది. యేసు కన్నీళ్లు విడిచాను, యేసు కన్నీళ్లు విడిచాను. శారీరక మరణం ఎంత తీవ్రమైందో, ఎంత భయంకరమైనదో, అది ఎంతటి వేదనకరమైందో, ఎంత లోటును కలగజేస్తుందో ప్రభు అక్కడ ఏడ్చాను, కన్నీరు కార్చాడు. కానీ ప్రభు ఆ వ్యక్తిని బ్రతికించాడు. ప్రభు బ్రతికించిన ప్రభు అన్నారు, పునరుత్థానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. దేవుని ప్రియ విశ్వాసులారు, ఈరోజు మనం విన్న దాన్ని బట్టి పునరుత్థానం పాత నిబంధనలో మనం విన్న అంటే ఏమిటి? ప్రభు చెప్పారు. పాత నిబంధన ద్వితీయోపదేశకాండంలో మన ప్రారంభంలో మనం చదువుకున్నాం. అక్కడ 32వ అధ్యాయం 38, 39 వచనాల్లో మృతి నొందించేవాడు నేనే, బ్రతికించేవాడు నేనే, పునరుత్థానం ఇచ్చేవాడు దేవుడే, ఆయనే పునరుత్థానుడు. 2వ పత్రిక వాక్య భాగంలో చూసాం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం చూసాం 23 వచనం నుండి. ఆ వాక్య భాగం ఏం చెప్తుందంటే, ఎవరికి పునరుత్థానం? పునరుత్థానం అనేది ఒక విషయంలో అందరికీ అన్నాడు. అందరికీ అంటే ఎవరు అందరంటే ఆయన వారు, ఆయనకు చెందినవారు, ఆయన యందు నిద్రించినవారు, క్రీస్తుతో ఉన్నవారు, క్రీస్తులో ఉన్నవారు, ప్రభు కొరకు జీవిస్తున్నవారు, ప్రభు వల్లే జీవిస్తున్నవారు, ఆయన ఆజ్ఞలో ఆయన మార్గంలో ఉన్నవారు, వాళ్ళే బ్రతికించబడతారు. వాళ్ళకే పునరుత్థానం. అందుకే చచ్చిన వాళ్ళు అన్నాడు ఒక చోట, మృతులు అన్నాడు ఒక చోట. ఎవరు చచ్చిన వాళ్ళు, ఎవరు మృతులు అనే విషయం మనం విన్నాము 2వ భాగంలో. 3వ విషయాన్ని మనం చూసాం. పునరుత్థానం తర్వాత ఏమిటి? దేవుని ప్రియబిడ్డలారా, పునరుత్థానం తర్వాత నిత్యజీవం ఉన్నది, ఆ తర్వాత తీర్పు ఉంది. మనం ఎక్కడుంటాం? పునరుత్థానం తర్వాత సమాధుల నుండి లేచిన తర్వాత నిందల పాలవడానికి వెళుతున్నామా? నిత్యజీవానికి వెళుతున్నామా? పరలోకానికి వెళుతున్నామా? పాతాళానికి వెళుతున్నామా? ఈరోజే మన జీవిత విధానం మీద ఆధారపడింది అనే విషయాన్ని గుర్తెరిగి పునరుత్థానం జీవం నేనే అని ప్రభువుని వెంబడిస్తూ ఆయన వెళ్ళి జీవించుదాం, నిత్యజీవాన్ని స్వతంత్రించుకుందాం. ఆ రీతిగా మనం ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మెండుగా మనకు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మనందరం తలలు వంచి కళ్ళు మూసుకుందాం. అత్యంత మహోన్నతుడు, మా ఘనుడు అయిన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. పునరుత్థానం, రిజరక్షన్ అనబడిన దాని గురించిన కొన్ని విషయాలు ప్రభు మేము ధ్యానం చేశాం. ఈ త్రిత్వము తర్వాతి 16 ఆదివారంలో విన్న ఈ సందేశం ద్వారా అనేక మంది వీక్షిస్తున్న బిడ్డలను దీవించి బలపరచండి, సంరక్షించండి. మా బ్రతుకుల్లో ఈ లోకంలో మేము ఎలా జీవిస్తున్నాం, ఈ జీవన విధానం ఏమై ఉంది అనే విషయాన్ని మరొకసారి మేము గుర్తెరిగి నిత్య జీవానికి వెళతామా? పునరుత్థానం తర్వాత ఈ మరణానంతరం నిందల పాలవడానికి ఉంటున్నామా? ప్రభుతో పరలోకంలో ఉంటామా? పాతాళంలో ఉంటామా? ఈ ఆత్మ ఎక్కడుంటుంది? అందుని బట్టి మా సాక్ష్యం ఏమై ఉంది? మా గురి ఏమై ఉంది? ఈ లోకంలో యాత్రికులం, పరదేశులం, పరవాసిని నేను ఈ జగములో ప్రభువా అనే విషయాన్ని గుర్తిరిగి
ప్రభువా నీ విశ్వాసంలో, నీ అందరి భయభక్తులతో, వాక్యంలో ప్రభు నీ మనస్సును ఎరిగి ఆ ప్రకారంగా జీవించులాగన మమ్మల్ని నడిపించండి, సహాయం చేయండి. అట్టి మేము ధన్యులు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందరెందరి వాక్యాన్ని వీక్షిస్తున్నారు అట్టి వారందరూ కూడా పునరుత్థానపు ధన్యులుగా చేసి నిత్య జీవాన్ని స్వతంత్రించుకొని నీ మహిమలో పాలిభాగస్తులు అవ్వడానికి తగిన సిద్ధపాటు దయచేయండి. ఎవరు వ్యాధిగ్రస్తులే బాధలతో ఉన్నారు, వ్యాధుల్లో, బాధల్లో, సమస్యల్లో, విపత్తుల్లో, అన్ని విధమైనటువంటి శోధనలోనండి విడుదల విమోచన ఇవ్వండి. అలాగనే ప్రభు ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవసాయంలో, పాడి పంటల్లో, చేతి పనుల్లో, ప్రయాణాల్లో, గృహ నిర్మాణాల్లో, వివాహ ప్రయత్నాల్లో, బిడ్డల చదువుల్లో సహాయం చేయండి. దూరదేశంలో ఉన్న బిడ్డలను దీవించండి, వారితో నీవు ఉండండి. ఇంకనూ ఏ విధమైన అవసరతలో నేను అడుగుతున్నారంటే వారికి సహాయం చేయమని, నేను ఆరాధించిన ప్రతి విశ్వాసాన్ని దీవించమని, ప్రతి సమస్యకి యేసే పరిష్కారమై నీవే కృప చూపించండి. ఆయన వారు అనబడిన నీ వారుగా మేము ఉండడానికి కృప చూపించమని, ఈ దిన దీవెనతో మమ్మల్ని నింపి మేము అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికమైన మేలుతో నింపి నడిపించమని, మహిమా ఘనత ప్రభావం నీవే పొందమని మా ప్రభువును రక్షకుడైన నజరేయుడనే యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహార్యం మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించుము. మా శోధనలు తేక దృష్టి నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవై ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభువు నీ మీద సన్నిధి కాంతును ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుచేనుగాక. ఆమేన్. 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 ప్రభువా మమ్మును దీవించి పంపుము నీ కృపనందించి, అభివందనముల చేకొనుమా. విభవము మహిమోన్నతి కీర్తి యుగ యుగములకు నీకగుదా. యుగ యుగములకు నీకగుదాన్. ఆమేన్. అందరికీ వందనాలు.